తెలంగాణలో డెవలప్మెంట్ పేరు మీద ఏదైతే రేవంత్ రెడ్డి చేపడతా ఉన్నటువంటి పనులు ఏదైతే ఉన్నాయో జనాలందరికీ ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి. అయినా పట్టించుకోకుండా ఈరోజు మేము ఏదైతే మొదలు పెట్టుకుంటున్నామో దాన్ని పూర్తి చేసే వరకు మేము వదిలిపెట్టామని చెప్పి ఒక సంకల్పంతో ముందరికెళ్తా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అంటే ప్రజలకు ఏదైతే ప్రజాపాలన అని చెప్పిండో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి పాలన కొనసాగిస్తూ ఉన్నట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. సరోవర్ గాంధీ సరోవర్ పేరు మీద 5,000 కోట్లతో ఒక విగ్రహం పెడతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఏరియాలకు వాళ్ళన్నింటినీ ఇల్లులన్నింటినీ కూల్చేసి ఇక్కడ మన విగ్రహం పెట్టే ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నాడు. వీళ్ళు గతం నుంచి కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు, రోడ్లు ఎక్కుతూ ఉన్నారు, వద్దు మా ఇల్లు కూల్చొద్దు అని చెప్పి వాళ్ళకు రీసెంట్గా ఉత్తరాలు కూడా రాహుల్ గాంధీకి రాసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రజెంట్ ఈ రోజుకు డిపిఆర్ ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. మన తాజ్ కృష్ణ హోటల్లో డిపిఆర్ ప్రవేశపెట్టి పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. మాట్లాడదాం, మనతో పాటు బాధితులు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు. వాళ్ళు నల్ల కండువాలతో ఈరోజు నిరసన తెలుపుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నమస్తేనా? నమస్తే అండి. ఏం జరుగుతూ ఉన్నది? మీరు ఇప్పటి వరకు ఉత్తరాలు కూడా రాసిరు రాహుల్ గాంధీకి, ఇంకా కూడా దీని మీద అంటే ఒక పక్క ఎవరైతే గాంధీ ఉన్నాడో వాళ్ళ మనవడు డైరెక్టు ఇట్లా వద్దు, గాంధీ పేరు మీద హింస చేయొద్దు, ఆ విగ్రహం అవసరం లేదని చెప్పిండు. అయినా వినకుండా ఇప్పుడు డిపిఆర్ కూడా పెడుతున్నారంట. ఏం చెప్పాలనుకుంటున్నారు? అదేనండి, మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఒకటే అండి. మూసీని మీరు ప్రక్షాళన చేయాలంటే, మూసీని క్లీన్ చేయాలంటే మేము వెల్కమ్ చెప్తానండి. కానీ మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసము, మూసీ పేరుతో ఉన్న నివాసితుల్ని, పట్టా ల్యాండ్ హోల్డర్స్ని ఖాళీ చేయించేసేసి ఏమీ మాట్లాడకుండా మీకు మీరే ప్రజెంటేషన్లు చేసుకుంటూ మీడియాలో, ప్రెస్ అండ్ మీడియాలో, గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న మీడియాలో రకరకాలుగా పాజిటివ్గా రాయిస్తున్నారండి. ఈడ ప్రతి కాలనీలోనూ వ్యతిరేకత ఉన్నదండి. మూసీ క్లీనింగ్కి వ్యతిరేకం కాదు, మూసీ పేరుతో, గాంధీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకం అండి. మాకు గవర్నమెంట్ ప్రతినిధులు ఎవరు వచ్చి కూర్చొని అసలు ఏం చేద్దాం అనుకున్నాం, ఎందుకు చేద్దాం అనుకున్నాం కూర్చొని మాట్లాడింది లేదు. గ్రామ సభలు కానీ, కాలనీ మీటింగ్స్ కానీ పెట్టింది లేదు. ఇప్పటి వరకు కూడా ప్రతిదీ ఆన్లైన్లో ప్రభుత్వం అనుకూలంగా ఉన్న మీడియాలో, లేదంటే సీఎంఓ లేకపోతే మంత్రుల్లో ప్రకటనలు చేయడం తప్ప, లేదంటే గవర్నమెంట్లో తర్వాత నోటిఫికేషన్లు, జీవోలు ఇవ్వడం తప్ప ఎవ్వరూ వచ్చి అసలు ఇది ఎందుకు చేద్దాం అనుకున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు మాట్లాడింది లేదండి. ఇవన్నీ కూడా పట్టా ల్యాండ్లు. మనం ఉన్నది ఈరోజు ప్రొటెస్ట్ జరుగుతుంది, సాయిరాం నగర్ కాలనీలో జరుగుతుంది. ఇది హుడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. 1989, 90లోనే అప్రూవల్ అయినది. అప్పుడు అనుగుణంగా అప్పుడున్న రూల్స్ ప్రకారంగా హెచ్ఎండి అప్రూవల్స్ ఇచ్చినది. అప్పుడు ఏంటండి, మూసా వాగుకి 9 మీటర్స్ బఫర్ జోన్. ఇప్పుడు మీరు చూస్తే మా కాలనీలో 9 మీటర్స్, తర్వాత పార్కులు ఉన్నాయి, పార్క్ తర్వాత రోడ్లు ఉన్నాయి, తర్వాత నివాసాలు యాక్చువల్గా 35th, 36th మీటర్ స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీరు ఇచ్చిన రూల్స్ ప్రకారమే కట్టింది. అలాంటిది మీరు బఫర్ లైన్ ఒకటి గీసేసేసుకొని మీకు మీరే ఫుల్ రివర్ లెవెల్ అని రాసేసుకొని, ఆ తర్వాత లింక్ రోడ్లు అని చెప్పేసి రకరకాలుగా ఎలుక బ్రెడ్ని కొరుకు తిన్నట్టు రకరకాల పేర్లతో ల్యాండ్ని కబ్జా చేద్దామని చూస్తున్నారండి. అందులో ఇవాళ తాజ్ కృష్ణలో 13వ తారీఖు ఇవాళ డిపిఆర్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారండి. దానికి అపోజిట్ చేస్తూ మేము సిట్-ఇన్ ధర్నా చేస్తున్నామండి, విత్ వేరింగ్ ఆల్ దిస్ బ్లాక్ మాస్క్ అనమాట. వీ వాంట్ టు టెల్ గవర్నమెంట్ దట్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ యూఆర్ డూయింగ్. అదండి. గవర్నమెంట్ ఏం చెప్తా ఉన్నదంటే వీళ్ళందరూ కూడా కొంత వెల్ సెటిల్ ఉన్నా అదన్నా కూడా వాళ్ళకు మేము ఆల్టర్నేట్ చూపిస్తున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది. ఏం చెప్తారు దానికి సంబంధించి? మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీకు ఆల్టర్నేట్ ఆప్షన్ ఏమన్నా చూపెట్టినారు? ఇందాక అన్నట్టు ఏ ప్రభుత్వ అధికారి వచ్చి మాట్లాడింది లేదండి. గవర్నమెంట్ మాట నమ్మే పరిస్థితి పోయిందండి. ఇదివరకు మీరు రేవంత్ రెడ్డి గారు పాత ఇంటర్వ్యూలు చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో రాకముందర కూడాను, మేము రాజకీయ నాయకులు, మేము ఇలాగే మాట్లాడతాము, మేము చెప్పింది నమ్మద్దు, మీరు నమ్మి మోసపోతే నన్నేం చేయమంటారు. రేవంత్ రెడ్డి గారి వీడియో చాలా వైరల్ వీడియోస్ ఉన్నాయి, పాత వీడియోస్. అలాంటిది గవర్నమెంట్ మీకు డబ్బులు ఇచ్చే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీఆర్లకి వాల్యూవే లేదండి. ₹1,00,000 బాండ్ ఉన్న టీడీఆర్ కూడా ఈరోజు మార్కెట్లో 30,000కి మించిపోతుంది. అలాంటిది రేపు నిజంగా ఈ మూసీ బాధితులు ఇన్ని వేల కుటుంబాలని, ఇన్ని లక్షల మంది జనాభాని రోడ్డును పడేసేసి అప్పుడు నిజంగా టీడీఆర్ ఇచ్చారనుకోండి, వాటికి ఆ 30% వాల్యూ కూడా కాదు, 10% వాల్యూ కూడా ఉండదు. సో బేసికల్లీ టాయిలెట్ పేపర్తో సమానం టీడీఆర్. అది అందరికీ తెలుసు, ప్రభుత్వ అధికారులకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకి తెలుసు. టీడీఆర్ 2, మీరు ఇంకేదన్నా రకంగా వాళ్ళు కాంపెన్సేషన్ చేస్తారంటే ప్రభుత్వం మీద నమ్మకం లేదండి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవండి. ప్రభుత్వం రిటైర్ అయిన పెన్షనర్స్కి డబ్బులు ఇవ్వలేకపోతున్నారు, ఫండ్స్ లేవు, శాలరీలు ఇవ్వట్లేదు, రైతు బంధు పథకాన్ని టైంకి వేయలేకపోతున్నారు. అలాంటి సమయంలో మా ఉన్న పట్టా హోమ్స్ని మమ్మల్ని ఖాళీ చేయించేసేసి ఇప్పుడు హైదరాబాద్ వాల్యూస్, ల్యాండ్ వాల్యూస్ ఎంత రేటో తెలుసు. అలాంటిది గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవండి. సో మాకైతే గవర్నమెంట్ కాంపెన్సేట్ చేస్తుందని నమ్మకం లేదు. మేము అసలు మా ఇల్లు ఇవ్వదలుచుకోలేదు. అదండి. ఇప్పుడు ఒక పక్క చూస్తున్నాం బ్రదర్,
వాళ్ళు ఎంత అరిచినా కూడా ఎంత గోల పెట్టినా కూడా ఇళ్ళ నుంచి బయటికి గుంజుకొని కూలగొడతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ విషయానికి వస్తే మీరు ఇప్పటివరకు లెటర్లు రాసి ఉత్తరాలు కూడా రాస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. మీకు వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంది? ఇప్పటిదాకా మీరు చేసినటువంటి ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ప్రభుత్వానికి అపోజ్ చేస్తూ ఏదైతే ప్రాజెక్టు మొదలు పెట్టారో దాన్ని అపోజ్ చేస్తూ చేసినటువంటి కార్యక్రమాలకు మీకు వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంది ప్రభుత్వం నుంచి? నిన్న కూడా అండి మూసీ జనాందోళన్ గ్రూప్ తరపున బట్టి విక్రమార్క గారు పిలిచారు. నిన్న ఈవినింగ్ చిన్న మీటింగ్ జరిగిందనమాట. ఆ మీటింగ్లో కూడా మూసీ జనాందోళన సభ్యులు మా ఈ మూసీ అసోసియేషన్ ఎవరైతే డైరెక్ట్ అఫెక్టెడ్ పీపుల్ ఉన్నామో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఒక అరగంట పైనే బట్టి విక్రమార్క గారు టైం ఇచ్చారు, మాట్లాడడం జరిగింది. ఆయనకు కూడా మా తరఫున చెప్పింది ఏంటంటే, మేము మూసీ క్లీనింగ్ అడ్డు రామండి, మీరు మూసీ వచ్చి క్లీనింగ్ చేయండి. మీరు ఎంతసేపు మూసీ బేసిక్ క్లీనింగ్ కాకుండా రియల్ ఎస్టేట్ ల్యాండ్ తీసుకుంటాను, ఇన్ని మీటర్లు తీసుకుంటాను అంటాం, దానికి వ్యతిరేకం. గాంధీ పేరు చెప్పేసేసి మళ్ళీ ల్యాండ్ కబ్జా చేద్దాం అనుకుంటే దానికి వ్యతిరేకం అని చెప్పడం జరిగిందండి. సో ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి సానుకూలంగా ఒక డెసిషన్ ఏం తీసుకోబోతున్నానని చెప్తామని అన్నారండి. అది నేను ఆల్రెడీ ఈరోజు డిపిఆర్ కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇంకా నిర్ణయం మార్చుకుంటుంది అనుకుంటున్నారా ప్రభుత్వం? ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే దాకైతే మా ప్రొటెస్ట్ ఆగదండి. మీరు చూస్తే లాస్ట్ 1.5 year నుంచి సిరీస్ ఆఫ్ ప్రొటెస్టులు చేస్తూ వస్తున్నాము. ఇదివరకు మేధా పాట్కర్ గారు కూడా మా కాలనీ సాయిరామ్ నగర్ కాలనీకి వచ్చి చూడడం జరిగింది. నిన్న కూడా మేధా పాట్కర్ గారు మీడియాలో స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత తుషార్ గాంధీ గారు గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ గాంధీ గారు హీ సపోర్టింగ్ అవర్ ఇష్యూస్. ఆ తర్వాత మేము అపోజిషన్ పార్టీ ఏ పార్టీ అయినా సరే మాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళందరినీ అడుగుతున్నామండి. బీజేపీని అడుగుతున్నాము. అలాగే కేటీఆర్ అన్న, తర్వాత హరీష్ సార్ కూడా వచ్చారు, మా కాలనీస్కి వచ్చి తిరిగి చూడడం జరిగింది. సో మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి. మా వ్యతిరేకత వల్ల ఈ ప్రాజెక్ట్ నెట్టయినా సరే వెనక్కి నెట్టివేయడం జరుగుతుందండి. దీన్ని కూడా కొంత పొలిటికలైజ్ చేసి చూపెడతా ఉన్నది ప్రభుత్వం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫస్ట్ ఏదైతే మీడియా కొంత అనుకూలంగా పనిచేస్తూ ఉన్నదో అసలు మీదే తప్పు అన్నట్టుగా దీన్నంతా కొంత పొలిటికలైజ్ చేసి కొన్ని పార్టీలు వెనకుండి నడిపిస్తూ ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో ఎట్లా చూస్తారు? ఏంటంటే ఇదండి ప్రజాస్వామ్యం కదా. ఇప్పుడు ప్రభుత్వం మేము మీ ల్యాండ్ కబ్జా చేస్తాం, తీసుకుంటాం అన్నారంటే సో మాకు ఎవరు మద్దతు ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ అపోజిషన్లో ఉండి ప్రజల సమస్యలు ఏమన్నా ఉన్నాయి అంటే అప్పుడు కాంగ్రెస్ అప్రోచ్ చేస్తాం. ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మాకు మద్దతు ఇచ్చే ఎవరైనా సరే ఏ పార్టీ దగ్గరికైనా వెళ్తామండి. మాది రైట్. నిజంగానే ఓన్లీ గాంధీ విగ్రహం పెడతామని చెప్తా ఉన్నారు. అది ఎక్కడ కరెక్ట్ లొకేటెడ్ ఎక్కడ ఏంది అనేది ఏమన్నా చూపెట్టిరా? మీకు ఏమైనా ఐడియా ఉంది? అగైన్ ఆ లీక్ అయిన ఇమేజెస్ అంతేందుకు మేము హెచ్ఎండి ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా వాళ్ళు నమూనా విగ్రహం ఎలా ఉండబోతోంది, టవర్ ఎలా ఉండబోతుంది అని ఫొటోస్ వాళ్ళే పెట్టున్నారండి. సో దాని ప్రకారం ఏంటంటే మధు పార్క్ రిచ్ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూల్చేసేసి ఆ ల్యాండ్లో ఉన్న ఆ ల్యాండ్ని తవ్వేసేసి అక్కడ గాంధీ సరోవర్ అని చెప్పి ఒక నీళ్లు నిల్వ చేసి అక్కడ పెద్ద టవర్ని కట్టి ఆ టవర్ పైన గాంధీ విగ్రహం పెట్టాలనేది వాళ్ళ ప్లాన్ అండి. 450 కుటుంబాలు మధు పార్క్ రిచ్లో ఉంటారు. వాళ్ళని లేపేసేసి ఆడ చెరువు చేసి దాంట్లో గాంధీ విగ్రహం పెట్టమని గాంధీ గారు అన్నారండి. గాంధీ గారి ఆత్మకు క్షోభిస్తుంటుందండి ఈ మాటలు విన్నారంటే. గాంధీ గారి పేరు చెప్పి ఈ ల్యాండ్ గ్రాబింగ్ ఎక్సర్సైజ్ చేయడం తప్ప ఇంకోటి కాదండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ ఏదైతే ఒక ఇమేజ్ మనకు డెమోగా చూపెట్టినరో ఇప్పుడు దాన్ని కూడా మార్చి కొంత ప్రాజెక్ట్ని కూడా మార్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పి మాట్లాడుతుంది. అంటే వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇది గవర్నమెంట్ ప్రభుత్వ వ్యతిరేకత వచ్చే కొద్దీ ఏదో ఒకటి మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటారండి. ఎందుకంటే డిపిఆర్ ఇప్పుడు లాస్ట్ టైం అసెంబ్లీలో సమావేశం జరిగినప్పుడు కూడాను ఈ మూసీ ప్రాజెక్ట్ గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆల్రెడీ డిపిఆర్ ప్రాజెక్టులు కొన్ని వర్షన్స్ వచ్చాయి, దాని ఏడీపీకి కూడా పంపిస్తే వాళ్ళు కొంత చేంజెస్ ఏమన్నారు అవి నడుస్తానే అన్నారు. సో వీళ్ళు టిల్ ద టైమ్ ఇట్ ఈస్ అఫీషియల్లీ పబ్లిష్ దే విల్ కీప్ ఆన్ చేంజింగ్ అండి. వర్జన్ 1, 2, 3, 4 ఉంటానే ఉంటాయండి. సో అది జరుగుతూనే ఉంటుంది. సో మా ప్రొటెస్ట్ అయితే జరుగుతూనే ఉంటుందండి. ఓవరాల్గా ఎన్ని ఫ్యామిలీస్ ఎన్ని ఇల్లులు ఇక్కడ ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి దీనివల్ల? ఇప్పుడు 3-4 నోటిఫికేషన్లు వచ్చాయండి ఈ ఫిబ్రవరి 9, 10, 11 తారీఖుల్లోనే. ఓకేనా. సో ఒక నోటిఫికేషన్లో గండిపేట నుంచి ఈ బాపుఘాట్ దాకా చూస్తే దాంట్లో సుమారు 10,000 కుటుంబాలు ఉన్నాయి. తర్వాత మధు పార్క్ రిచ్ది ఒక నోటిఫికేషన్ ఉంది, అదైతే మేము తీసేసుకుంటామనే నోటిఫికేషన్. దాంట్లోనే 450 ఫ్యామిలీలు ఉన్నారు. ఇదేంటంటే ఫస్ట్ 50 మీటర్లోనే. ఇంకా ఇది అయిపోయిన తర్వాత దెన్ రెండో స్టెప్లో రేవంత్ రెడ్డి గారు ఇంకో 100 మీటర్లు, ఇంకో ఆ తర్వాత 200 మీటర్లు అన్నారంటే ఇంకొన్ని వేల కుటుంబాలు. ఒక్కొక్క కుటుంబంలో కనీసం ఒక 4 మంది వేసుకున్నా కూడా ఈ 10,000 కుటుంబాలు ఇందాక ఏదైతే అనుకున్నావో ఇంటూ 40,000 అయిపోతారు. ఏది ఈ ఒక్క బాపుఘాట్ వరకే. దెన్ ఎంటైర్ మూసీ ప్రాజెక్టు గండిపేట నుంచి గౌరెల్లి దాకా
ఇటు ఒక కిలోమీటర్ అటు ఒక కిలోమీటర్ అంటే కొన్ని లక్షల కుటుంబాలు కొన్ని లక్షల జనాభా ఎఫెక్ట్ అవుతారండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ప్రభుత్వానికి చెప్పదలుచుకునేదండి, మూసీని క్లీన్ చేయండి, మేము సపోర్ట్ చేస్తాము. మూసీ పక్కన మాది చాలా ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ పార్క్ ల్యాండ్స్ ఉన్నాయి, మీరు ఉపయోగించుకోండి. మా ఇల్లులు రిటైన్ చేస్తూ మీరు అవన్నీ క్లీన్ చేసుకోండి, మేము వెల్కమ్ చెప్తాం.